Dear students, we are learning partial fractions chapter. ఆల్రెడీ రూల్ వన్ ఏంటి దానిపైన కొన్ని ప్రాబ్లమ్స్ని మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. మీరు ఒకవేళ చూడనట్లయితే ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. ఓకే, సో ఈ వీడియోలో మనం రూల్ 2 సెకండ్ టైప్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో 4 టైప్స్ ఉంటాయి, 4 రూల్స్ ఉంటాయని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. అందులో ఫస్ట్ రూల్ దానిపైన ఉన్న ప్రాబ్లమ్స్ని చేసాం, సెకండ్ రూల్ దానిపైన ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఈ వీడియోలో చేయబోతున్నాం. ఓకే రైట్. సో వాట్ ఈజ్ సెకండ్ రూల్ అంటే ఏ టైప్లో ఉన్న వాటిని ఎలా రాసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాం. సో ఇందులో పర్టిక్యులర్గా ఓకే, సో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ మనం ప్రీవియస్ రూల్లో ప్రాపర్ ఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేసాం. ఈ రూల్లో కూడా ప్రాపర్ ఫ్రాక్షనే. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, న్యూమరేటర్ డిగ్రీ ఈజ్ లెస్ దెన్ టు డినామినేటర్ డిగ్రీ ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఆ ప్రాపర్ ఫ్రాక్షన్స్లో ఒక టైప్ ప్రీవియస్ వీడియోలో చూసాం. నెక్స్ట్ టైప్ హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ న్యూమరేటర్కి మనకి ఇక్కడ కండిషన్ లేదు, బట్ డినామినేటర్ జీ ఆఫ్ ఎక్స్ కంటైన్స్ repeated and or non-repeated linear factors. Very important. అంటే డినామినేటర్లో రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్, లీనియర్ అంటే చెప్పాను కదా ఏఎక్స్ ప్లస్ బి టైప్లో ఉండే వాటిని లీనియర్ ఫ్యాక్టర్స్ అంటాం. సో అవి రిపీటెడ్ అంటే ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్, ax plus b whole cube, ax plus b whole to the power of 4, ax plus b whole to the power of 5 ఈ టైప్లో రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్న ఆర్ నాన్ రిపీటెడ్ అంటే సింగిల్గా ఏఎక్స్ ప్లస్ బి అట్లాంటివి ఉన్న వాటిలో కలిపి అంటే ప్రోడక్ట్లో ఉన్న వాటిని మనం ఈ రూల్తో మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే డినామినేటర్లో ఈ ఫార్మాట్లో ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ వేర్ ఏ నాట్ ఈక్వల్ జీరో అయితేనే అది లీనియర్ అవుతుంది, అందుకనే కండిషన్. అండ్ ఎన్ షుడ్ బి ఏ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, ఎన్ పాజిటివ్ ఇంటీజర్. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి, అవన్నీ గుర్తుపెట్టుకోండి. సింపుల్. జీ ఆఫ్ ఎక్స్ దెర్ విల్ బి ఏ పార్షియల్ ఫ్రాక్షన్. అలా ఉన్నప్పుడు ఎలా రాసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఏ పాలినామియల్ ఫంక్షన్ అండ్ డినామినేటర్లో కనుక ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ఉన్నట్లయితే దాన్ని ఎలా రాసుకోవచ్చు? వీ కెన్ రైట్ లైక్ దిస్, a1 బై ఏఎక్స్ ప్లస్ బి. ఫస్ట్ ఏమున్నా ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ 5 ఉంటే ఫస్ట్ a1 బై ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ a2 బై ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a3 బై ఏఎక్స్ ప్లస్ బి హోల్ క్యూబ్ ప్లస్ a4 బై ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ 4 ప్లస్ a5 బై ఏఎక్స్ ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ 5. ఒకవేళ ఇక్కడ పవర్ 5 ఉంటే మనం పవర్ 5 వరకు అలా రాసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ ద నోటేషన్, ఎలా రాసుకోవాలి అని చెప్పేది ఇది. ఓకే, సో ఆఫ్టర్ రైటింగ్ లైక్ దిస్ we have to find a1, a2, a3, a4, a5, an కాన్స్టెంట్స్ని ఒక మెథడ్తోని. ఓకే, వీ హ్యావ్ 2 methods. We can find the a1, a2, a3, an values by using any one of the methods. Okay, so here an not equal 0, ఇవి జీరోలు కాకూడదు, రావు. ఓకే, నెక్స్ట్ ఇది రూల్ 2 కదా. రూల్ 2లో కనుక n ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్లయితే మనకి రూల్ 1 వచ్చేస్తుంది. we will get rule 1. Rule 1 is a particular case of rule 2 for n is equal to 1. n is equal to 1 అయితే rule 2 rule 1 లాగా మారిపోతుంది. ఓకే, సో that is the case. Now we have some functions, some rational functions, rational fractions. ఓకే, సో వీటిని ఎలా రాయాలి, ఈ రూల్ని యూజ్ చేసి ఎలా రాయాలి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 బై ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చెప్పాను, న్యూమరేటర్ ఇఫ్ న్యూమరేటర్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఆర్ క్యూబిక్ పాలినామియల్, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దెన్ ఫ్యాక్టరైజ్ దట్. ఫస్ట్ ఫ్యాక్టరైజ్ దట్, ఎందుకంటే దేర్ మే బీ ఏ ఛాన్స్ టు క్యాన్సిల్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇందులో ఏదైనా ఫ్యాక్టర్ దొరికితే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, అలా ఉన్నట్లయితే ఫస్ట్ ఆ పని చేయండి. ఆఫ్టర్ దాట్ ఇప్పుడు రూల్ ప్రకారం ఏంటంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు చెప్పండి. దీన్ని సాల్వ్ చేయటండి, జస్ట్ ఎలా రాసుకోవాలనే మెథడ్ చెప్తున్నాను మీకు.
క్యూబ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏ బై, నేను A1 A2 A3 అని యూజ్ చేయట్లేదు, చాలా ఉన్నప్పుడు అట్లా యూజ్ చేద్దాం. ఇక్కడ ABCలు రాస్తున్నాను. A/(x-3) ఫస్ట్ లీనియర్, ఓకే. తర్వాత ప్లస్ B/(x-3) హోల్ స్క్వేర్ పవర్ 1 రాస్తాం. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్. నెక్స్ట్ C/(x-3) హోల్ క్యూబ్. A/(x-3) ప్లస్ B/(x-3) పవర్ 1 ప్లస్ C/(x-3) హోల్ క్యూబ్, ఓకే. పవర్ 3 వచ్చే వరకు రాసేయాలి. దీని సంగతి ఏంటి, దీనిలో చూసారా, ఇక్కడ ఏమన్నాను, రిపీటెడ్ అండ్ ఆర్ నాన్ రిపీటెడ్, ఇక్కడ మిక్స్ అయి ఉన్నాయన్నమాట, ఓకే. ఇక్కడ 2x+3 రిపీట్ అవ్వట్లేదు, x+3 రిపీట్ అవుతుంది. దీన్ని ఎలా రాయాలి, దీన్ని కూడా ఫ్యాక్టరైజ్ చేస్తే క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఫస్ట్ A/, ఈ లీనియర్ రాస్తున్నాను. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. A/2x+3 దాని పని అయిపోయింది. నెక్స్ట్ దీని సంగతి చూద్దాం. B/(x+3), ఓకే. సో B/(x+3) రాయాలి. నెక్స్ట్ రిపీటెడ్ కాబట్టి x+3 హోల్ స్క్వేర్, C/(x+3) హోల్ స్క్వేర్. ఎలా రాస్తున్నాను అబ్జర్వ్ చేయండి. ఈ రాయడం ఇంపార్టెంట్. తర్వాత సొల్యూషన్ ఎలానైనా చేయొచ్చు, LCM, సబ్స్టిట్యూషన్, కంపేరింగ్ కోఎఫిషియెంట్స్, మనకి మెథడ్స్ ఉన్నాయి కదా, ఎలానైనా చేయొచ్చు. బట్ ఇది ఇలా ఎలా రాయడం అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి, ఓకే. సో ఇక్కడ కూడా మనకు ఒకటి రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ ఉంది, దానికి ఎలా రాద్దాం. ఫస్ట్ x-1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి A/(x-1) ప్లస్ B/(x-1) హోల్ స్క్వేర్, ఓకే. ఇక్కడ x-1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి A/(x-1) ప్లస్ B/(x-1) హోల్ స్క్వేర్, దాని పని అయిపోయింది. నెక్స్ట్ x-2 ఉంది కాబట్టి C/(x-2). లాస్ట్ ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ x³ అంటే దట్ ఈజ్ ఆల్సో లీనియర్ ఫ్యాక్టర్. x ఉంది కదా, ax ప్లస్ b వేర్ A≠0, ఓకే. కాన్స్టెంట్ లేకపోయినా పర్వాలేదు, ax³ అనమాట, ఓకే. సో దాన్ని ఎలా రాయాలి అంటే ఇక్కడ A/x అనమాట, ఓన్లీ ఫస్ట్ x ప్లస్ B/(x² C/(x³), ఓకే. A/x ప్లస్ B/(x² ప్లస్ C/(x³ ప్లస్ ఇంకొక లీనియర్ ఉంది కదా, ఏంటి, D/(x+3), ఓకే. సో ఇలా రాసుకోవచ్చు, ఓకే. సో మీకు అన్ని మోడల్స్ ఆల్మోస్ట్ కవర్ చేశాను ఎలా రాయాలనేది. సో ఈ రాయడం బాగా ప్రాక్టీస్ చేయండి, ఓకే. ఆఫ్టర్ దిస్, ఓకే, మనం ఎక్సర్సైజ్ 7A ఉన్న సెకండ్ సెక్షన్లో 2 ప్రాబ్లమ్స్ చేసాం. రిమైనింగ్ ఈ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో ఫినిష్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో 3rd సెక్షన్ ప్రాబ్లమ్స్ చూద్దాం, ఓకే. రైట్. ఎక్సర్సైజ్ 7A సెకండ్ సెక్షన్లో ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసాం. 3rd ప్రాబ్లం, 4th, 5th 3 ప్రాబ్లమ్స్ ఇందులో చేద్దాం. 3rd ప్రాబ్లమ్ని నేను 2 మెథడ్స్లో చెప్తాను, ఓకే. సో మీకు ఏది నచ్చితే, ఏది కంఫర్టబుల్గా, ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని మీరు ఎగ్జామినేషన్ IPEలో చేసుకోవచ్చు, ఓకే. మీకు షార్ట్ కట్ మెథడ్స్ కూడా చెప్తున్నాను, MCET పాయింట్ ఆఫ్ వ్యూలో, IIT పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే. సో ఇందులో 3rd ప్రాబ్లం ఇప్పుడు 2 మెథడ్స్లో చెప్తాను. 4th, 5th డిఫరెంట్ టైప్, వాటిని ఇంకొక మెథడ్లో చెప్తాను, ఓకే. ఈ రెండింటిని కాకుండా చెప్పే మెథడ్లో కాకుండా ఈ ప్రాబ్లంకి ఏవైతే 2 మెథడ్స్ చెప్తున్నానో ఆ మెథడ్స్లో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా వాటిని డిఫరెంట్ మెథడ్లో చెప్తాను, ఓకే. సో చూద్దాం, మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ అప్లై చేసుకోవచ్చు, ఓకే. సో ఫస్ట్ రిజాల్వ్ దిస్ ఫ్రాక్షన్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్గా స్ప్లిట్ చేయండి అనేది ప్రాబ్లం. సో ఫస్ట్ ఏం రాసుకోవాలండి, సొల్యూషన్, క్వశ్చన్ అది సొల్యూషన్, ఓకే. సో సొల్యూషన్ 2x² ప్లస్ 2x ప్లస్ 1 బై x² ప్లస్ x³ కామన్ ఏంటి, x² కామన్ తీస్తే మనకి x+1 మిగులుతుంది. x³ ప్లస్ x² సింప్లిఫికేషన్ ఆల్సో ఇంపార్టెంట్, ఓకే. సో x³ ప్లస్ x²లో x² టేకింగ్ కామన్, we will get x+1, okay. Now
దీన్ని ఇలా రాయొచ్చు, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫామ్లో ఎలా రాయొచ్చు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లీనియర్ స్క్వేర్ ఉంది కాబట్టి వీ కెన్ రైట్ లైక్ దిస్, ఏ బై ఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్, ఏ బై ఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్, దాని పని అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక లీనియర్ ఉంది కదా, సో దట్ కెన్ బి రిటన్ యాజ్ సి బై ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇలా స్ప్లిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్. ఆఫ్టర్ దిస్ నార్మల్ మెథడ్ డూ ఎల్సిఎం. సో ఎల్సిఎం కూడా చేయడం రావట్లేదు చాలామందికి, మిస్టేక్స్ చేస్తున్నారు, దాన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. సో హియర్ ఎల్సిఎం ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1, రైట్. నౌ ఇక్కడ ఫస్ట్ దీనిలో ఈ ఎక్స్తో దీన్ని డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ 1 ఉంది కదా, దాన్ని ఇక్కడ ఉన్న డినామినేటర్తో డివైడ్ చేస్తే ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆ మిగిలిన టర్మ్ని దీనికి మల్టిప్లై చేయాలి. అది విషయం ఇక్కడ. ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఈసారి మళ్ళీ ఈ డినామినేటర్ని ఇక్కడ ఉన్న ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వాట్ ఈజ్ రిమైనింగ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. ఈసారి డినామినేటర్ని దీని డినామినేటర్తో చేయండి, క్యాన్సిల్ ఎక్స్ స్క్వేర్, సి ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ డూయింగ్ ఎల్సిఎం. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 both gets cancelled. Now what is remaining? 2x square plus 2x plus 1 is equal to ax into x plus 1 plus b into x plus 1 plus c into x square. This is number 2. ఓకే, సో ఇక్కడ వరకు సేమ్. ఇక్కడ నుంచి మనం 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి కంపేరింగ్ కోఎఫిషియంట్స్, నెక్స్ట్ అనదర్ వన్ ఈ సబ్స్టిట్యూషన్ లైక్ ప్రీవియస్ మోడల్ లాగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. సబ్స్టిట్యూషన్ అంటే తెలుసు కదండి. సో ఏం చేయాలి, ఇక్కడ ఏవైతే ఉంటాయో వాటిని జీరోకి ఈక్వేట్ చేయాలి. ఒకటి ఏముంది, ఎక్స్ ఉంది అంటే ఒకటి ఎక్స్ ఇది ఈక్వల్ 0. ఇంకొక లీనియర్ ఫ్యాక్టర్ ఏముంది, ఎక్స్ ప్లస్ 1ని జీరోకి ఈక్వేట్ చేస్తే ఎక్స్ ఇది ఈక్వల్ టు -1. ఓకే, సో ఇందులో ఏవైతే లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ లీనియర్ ఫ్యాక్టర్స్ని జీరోకి ఈక్వేట్ చేసి ఆ వచ్చిన వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలా సింపుల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ మెథడ్ అప్లై చేయొచ్చు. ఓకే, సో కాంప్లికేటెడ్గా పెద్ద పవర్స్ ఉన్నప్పుడు, పవర్ 5 పవర్ 4 నుండి జస్ట్ 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మాత్రం కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్ చేయడం కొంచెం ఈజీ కంపేర్ టు దిస్ వన్. ఓకే, రైట్. ఓకే, నౌ పుట్ x is equal to 0 into 2లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ 2 into 0 square 0, 2 into 0 0 plus 1 is equal to a into 0 into something 0 plus b into 0 plus 1 0 plus 1 c into 0 square 0. Okay, so we will get this become 0, this becomes 0 and ఇది 0 అవుతుంది. b into 1 b is equal to left side 1 ఉండిపోయింది. సో we got 1 కాన్స్టెంట్ వాల్యూ, ABCలలో b వచ్చేసింది. ఓకే, క్లియర్. నెక్స్ట్ x is equal to -1 సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ x is equal to -1 in 2. ఓకే, సో -1 కేర్ఫుల్గా చేయాలి. -1 హోల్ స్క్వేర్ బికమ్ +1, -1 హోల్ స్క్వేర్ బికమ్ +1. ఓకే, ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం రండి. -1 + 2 into -1 + 1 is equal to a into -1 + 1 plus b into -1 + 1 plus c into -1 whole square. Okay, now -1 whole square become +1, -1 into -1 +1 into 2 plus 2 into -1 -2 -2 into +2 become -2 plus 1 1 -1 0 0 into something 0 1 -1 0 0 into something 0 -1 whole square plus 1.
ఓకే, సో 2 minus 2 క్యాన్సిల్, అగైన్ వి గాట్ సి వాల్యూ 1. ఇక్కడ సి ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి సి 1. ఓకే సార్, 0 సబ్స్టిట్యూట్ చేశారు, బి వచ్చింది. 1 సబ్స్టిట్యూట్ చేశారు, 1 వచ్చింది. మరి ఇంకొకటి ఏ ఉంది కదా, ఎలా సార్ అని అంటే యువర్ విష్, యూ కెన్ సబ్స్టిట్యూట్ ఎనీ కాన్స్టెంట్ వాల్యూ, ఏదైనా మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఆటోమేటిక్గా ఏ వచ్చేస్తుంది. ఓకే, ఏది మీ ఇష్టం, ఏదైనా చెప్పండి. సో 0 అయిపోయింది, -1 అయిపోయింది. నెక్స్ట్ నేను 1 సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నాను, దీనికి సంబంధం లేదని మీరు 2 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 3, 4, -3, -2, -1/2, ఏదైనా ఎనీ నెంబర్ వీ కెన్ సబ్స్టిట్యూట్. x = 1 into, ఓకే 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2లో ఏమవుతుంది, 2 × 1² 1 + 2 × 1 + 1 = ఇక్కడ a × 1 × 1 + 1 plus b into 1 plus 1 plus c into 1 square. ఓకే, సో ఇలా 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ 2 plus 2 4, 4 plus 1 5, a into 1 plus 1 2. ఓకే, we got b value already. ఓకే, సో b value is 1, 1 plus 1 2, c value also 1 వచ్చింది కదా, 1² 1 అయిపోతుంది అది. Okay, leave it. Now 5 is equal to 2a plus 2 plus 1 3. 3 bring to left hand side, which is 2a. So 2a is equal to 2 cancel, a value 1. Oh, అన్నీ సేమ్ వచ్చేసినాయి. ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, సి వాల్యూ 1. ఇలా మీరు ఏది సబ్స్టిట్యూట్ చేసినా ఇక్కడ ఏ వాల్యూ 1 వస్తుంది, కావాలంటే చెక్ చేయండి. ఓకే, మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అంటే సుమన్ సార్ ఏం చెప్తే అది ఫాలో అవడం కాదు, మీరు డిఫరెంట్ వేస్లో ట్రై చేయాలి. సార్ 1 పెట్టారు కదా, నేను 2 పెట్టి చేస్తాను, అట్లా చేయాలి, అంతేగాని యాజ్ ఈజీగా కాపీ చేయకూడదు. ఓకే, రైట్. ఓకే, నౌ ఫ్రమ్ 1లో రాయండి. కష్టపడి కలిసి ఉన్నదాన్ని విడగొడుతున్నామండి మనం. 2x² plus 2x plus 1/x² into x plus 1 is nothing but x³ plus x², which is equal to a 1/x, b 1/x², c 1/x plus 1. So this is our answer. Okay, this is one method by using substitution. Okay, idokati. Next, కంపేరింగ్ కోఎఫిషియంట్స్ చేద్దాం. ఇక్కడ ఉండి ఇది ఇక్కడ నుంచే సెకండ్ మెథడ్ ఇక్కడ నుంచి చేస్తున్నా. ఓకే, సో ఆన్సర్ రబ్ చేయట్లేను, ఎందుకంటే మనకి మళ్ళీ అదే రావాలి కాబట్టి. ఓకే, ఏ మెథడ్తో చేసినా అదే ఆన్సర్ రావాలి కదా, అందుకని. ఓకే, నౌ కంపేరింగ్ కోఎఫిషియంట్స్ అంటే ఏం చేయాలంటే రైట్ సైడ్ మొత్తం మల్టిప్లై చేయండి. 2x² plus 2x plus 1 is equal to a into x into x, ax², a into x into 1 ax, b into x bx, b into 1 b plus cx². సో ఇలా టోటల్ టర్మ్స్ని మల్టిప్లై చేయాలి ఫస్ట్. ఆఫ్టర్ దట్ టేకింగ్ కామన్, x² టర్మ్స్ని కామన్ తీయండి. వాట్ ఈస్ రిమైనింగ్ హియర్, ఏ, ఇక్కడ x² టర్మ్ ఉంది, ఇక్కడ x² టర్మ్ ఉంది. సో ఏ, ఇందులో సి ఉంటుంది, a plus c into x². నెక్స్ట్ లీనియర్, క్వాడ్రాటిక్ కంప్లీటెడ్, నెక్స్ట్ లీనియర్. సో లీనియర్ x కామన్ తీస్తే we will get a plus b. ఆఫ్టర్ దట్ అలోన్, ఒంటరిగా ఉన్న కాన్స్టెంట్ని రాయండి. ఓకే, సో కేర్ఫుల్గా x², x, ఇది లెఫ్ట్ సైడ్ కూడా మనకు అలానే ఉంటుంది కదా. ఓకే, నౌ కంపేరింగ్ coefficients of x² on both sides. x² coefficients plus constants టర్మ్స్ని కూడా కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే మనకేమవుతుంది, x² కోఎఫిషియంట్ a plus c, ఇక్కడ 2 ఉంది కాబట్టి a plus c is equal to 2. దిస్ ఈజ్ నెంబర్ 3. ఓకే, అదొకటి దొరికింది. నెక్స్ట్ x కోఎఫిషియంట్, ఇక్కడ x కోఎఫిషియంట్ ఏంటిదండి, a plus b is equal to 2. x కోఎఫిషియంట్ a plus b, ఇక్కడ x కోఎఫిషియంట్ a plus b, 2 4. నెక్స్ట్ కాన్స్టెంట్ b కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ 1. ఓకే, నౌ
we got a constant value b as 1. Now substitute b in this equation. Okay, b ni ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. in 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1, a ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో b వాల్యూ 1 వచ్చింది, a వాల్యూ 1 వచ్చింది. మళ్ళీ a వాల్యూని 3లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, then 1 plus c is equal to 2, then c is equal to 2 minus 1, c is equal to 1. సో ఇలా కంపేర్ చేసిన తర్వాత మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. వాటిని ఒకదాన్ని యూజ్ చేసుకొని ఒకదాని నుంచి మనకి 3 కాన్స్టెంట్స్ వచ్చేసినాయి. a వాల్యూ 1, b వాల్యూ 1, c వాల్యూ 1. వీటిని మళ్ళీ ఫ్రమ్ 1లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో these are two methods. One is comparing coefficients and another one is substitution. Okay na? Right. నెక్స్ట్ ఇంకొక 2 ప్రాబ్లమ్స్ మిగిలిపోయాయి ఈ సెక్షన్ 2లో. డియర్ స్టూడెంట్స్, మనం ఈ సెక్షన్ 2 ప్రాబ్లమ్స్లో ఈ మిగిలిపోయిన 2ని మీకు ఇప్పుడు టెస్ట్. ఓకే, మీరు ఎలా చేయాలంటే కంపేరింగ్ కోఎఫిషియెంట్స్తో చేయండి, నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా చేయండి. ఓకే, నేను ఇప్పుడు రాయబోయే ఆన్సర్ మీకు రావాలి. ఓకే, నేను అంతకంటే చాలా సింపుల్ మెథడ్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఓకే, సో ఆ మెథడ్ని ఎప్పుడు మాత్రమే అప్లై చేయొచ్చు అంటే ఇలా ప్యూర్ ఏంటి 1 రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు, అంటే మళ్ళీ పక్కన మిక్సింగ్లో 2x + 1 కానీ ఇంకేం ఉండకూడదు. అలా ఏమి ఫ్రెండ్స్ పక్కన ఉండనట్లయితే ఓన్లీ ప్యూర్ లీనియర్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం ఈ మెథడ్ అప్లై చేయొచ్చు. సింపుల్ మెథడ్ ఇలా సి హియర్. ఓకే, సో ఏంటి ఆ సింపుల్ మెథడ్ అంటే దీన్ని నేను ఇంకా ఏం ఫ్యాక్టర్స్గా ఫ్రాక్షన్స్గా డివైడ్ చేసి ఇలా రాయట్లేను. ఓన్లీ ఎలా రాస్తున్నానంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. ఓన్లీ ఇలా ప్యూర్ లీనియర్ రిపీట్ అయినప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయొచ్చు. ఏంటి ఆ సబ్స్టిట్యూషన్ అంటే ఈ లీనియర్ ఏదైతే ఉందో దాన్ని ఏదైనా లెటర్ అనుకోండి. x - 1 ఈజ్ ఈక్వల్ టు సమ్ t అనుకుంటున్నాను. ఓకే, సో సపోజ్ దట్ x - 1 ఈజ్ ఈక్వల్ టు t, దెన్ వాట్ ఈజ్ x? 1 + t అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. ఓకే, నౌ సబ్స్టిట్యూట్ 2 in 1. 2ని 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది చెప్పండి? 2x + 3 by x - 1 whole cube is equal to 2 into what is x? 1 + t plus 3 by x - 1 is nothing but t, right? t cube. ఓకే, సో టోటల్ ఎక్స్ప్రెషన్ మనం టీలలోకి కన్వర్ట్ చేసాము. నౌ వాట్ హ్యాపెన్స్? 2 into 1 2, 2 into 2 t 2t plus 3 by t cube. So 2t first linear, 3 plus 2 5 by t cube. Now split చేసుకోవచ్చు మనం ఎలా? 2t by t cube plus 5 by t cube. ఓకే, స్ప్లిట్ చేసి మళ్ళీ ఎల్సిఎం చేసి ఇదే వస్తుంది. ఇలా స్ప్లిట్ చేయొచ్చు కదా. ఓకే, నౌ హియర్ t ఒక అంటే 3 tస్లో ఒక t క్యాన్సిల్ అయిపోతుంది, 2 t's ఉంటాయి. నౌ సబ్స్టిట్యూట్. ఓకే, నౌ ఫ్రమ్ 2, సో దేర్ ఫోర్ 2x plus 3 by x minus 1 whole cube is equal to 2 by t square. What is t? x minus 1 whole square plus 5 by t cube, x minus 1 whole cube from 2. Okay, so this is the answer. Simple. Okay, substitute చేసాము, సింప్లిఫై చేసాము, స్ప్లిట్ చేసాము, అగైన్ సబ్స్టిట్యూషన్. ఓకే, సో ఇందులో ఏంటి? a by x minus 1, b by x minus 1 whole square plus c by x minus 1 whole cube లాగా రాయడం అలాంటివి ఏమీ లేదు. సో డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద మెథడ్. నెక్స్ట్ దీన్ని కూడా అలానే చేద్దాం. ఓకే, ఎలా? దీన్ని లెట్ x minus 2 is equal to t. ఇందులో x minus 2ని t అనుకుంటే దిస్ ఈజ్ 1.
then x is equal to t plus 2. This is 2. Substitute 2 in 1. 2ని 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 6 బై ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ t plus 2 whole square minus 2 into t plus 2 plus 6 by x minus 2 means t cube. Okay, now expand this. A plus b whole square t square plus 2 into t into 2 plus 2 square minus 2 into t minus 2t minus 2 into 2 minus 4 plus 6 by t cube. Now t square, 2 2s are 4t minus 2t plus 2t, 2 square 4, 4 cancel plus 6 by t cube. Okay, so simplification completed. Now split it. T square by t cube, 2t by t cube, 6 by t cube. LCM చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది, కావాలంటే చూడండి. సో 2t స్క్వేర్లు క్యాన్సిల్, 1t క్యాన్సిల్, అది మిగిలిపోతుంది. సో ఫైనల్లీ అగైన్ సబ్స్టిట్యూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 6 బై ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 by t. 1 by t, what is t? x minus 2 plus 2 by t square x minus 2 whole square plus 6 by x minus 2 whole cube from 2. This is the answer. Okay, సో ఇలా మనం స్ప్లిట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో మీకు ఈ ఎలా స్ప్లిట్ చేయాలనేది, ఇలా ప్యూర్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. మిక్సింగ్లో ఉన్నప్పుడు ప్రీవియస్ చెప్పిన కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలానైనా చేయొచ్చు. ఓకే, సో వీటిని బేస్ చేసుకొని మీరు ఓన్గా ఈ ఎక్సైజ్లో ఉన్న థర్డ్ సెక్షన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను ఆ థర్డ్ సెక్షన్ సొల్యూషన్స్ కూడా చెప్తాను, వాటిని చూసుకొని చెక్ చేసుకోండి. ఓకేనా? సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వాల్యుయబుల్ కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ లాస్ట్ 5th క్వశ్చన్లో ఆన్సర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో రాంగ్ ఉంది, ఇక్కడ ఉంది కరెక్ట్. మళ్ళీ కింద కామెంట్స్లో మీరు ఇక్కడ రాంగ్ ఉందని రాయకండి. సో కరెక్ట్ ఉన్నదే చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి.